నమస్కారం పిల్లలు. పాఠం 26 మొదలవుతోంది. ఇప్పటివరకు విభక్తులు నేర్చుకున్నాం కదా. ఇవాళ వేరే విషయం, కాలవాచక పదాలు. కాలవాచకమంటే కాలాన్ని చెప్పే పదాలు. నేడు, రేపు, నిన్న, ఎల్లప్పుడూ వంటివి సంస్కృతంలో ఎలా చెప్తారో నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? కాలవాచక పదాల పరిచయం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నీలం పట్టీ చూడండి. అవ్యయం అంటే విభక్తి, మారని పదం. కాలవాచక పదాలు అన్నీ అవ్యయాలు, వాక్యంలో యథాతథంగా వాడతాం. స్లైడ్లో 6 పదాలు కార్డ్లలో ఉన్నాయి. అద్య అంటే నేడు, ఈరోజు. స్వహ అంటే రేపు. హహ అంటే నిన్న. పరస్వహ అంటే ఎల్లుండి. నిత్యం అంటే ప్రతిరోజూ, ఎప్పుడు. కదాచిత్ అంటే ఒకసారి, ఏదైనా ఒకప్పుడు. ఈ 6 పదాలు అలవాటు చేసుకుంటే రోజువారీ జీవితం గురించి సంస్కృతంలో మాట్లాడగలరు పిల్లలు. కాలవాచక పదం మరియు తగిన లకారం నియమం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన నిర్వచనం చూడండి. కాలవాచక పదం చూసి తగిన లకారం ఎంచుకోవాలి. అద్యతో లట్, హ్యతో లంగ్, శ్వతో లుట్. మొదటి కార్డు అద్య. నేడు అంటే వర్తమానకాలం కాబట్టి లట్ వాడతాం. అద్య రామః పఠతి. ఈరోజు రాముడు చదువుతున్నాడు. అద్య కిం కరోషి. ఈరోజు ఏమీ చేస్తున్నావు? రెండవ కార్డు హ్య. నిన్న అంటే భూతకాలం కాబట్టి లంగ్ వాడతాం. హ్య బాలః అగచ్చత్. నిన్న బాలుడు వెళ్ళాడు. హ్య గురుః అవదత్. నిన్న గురువు మాట్లాడాడు. మూడవ కార్డు శ్వ. రేపు అంటే భవిష్యత్కాలం కాబట్టి లుట్ వాడతాం. శ్వరామః గమిష్యతి. రేపు రాముడు వెళ్తాడు. శ్వ అహం పఠిష్యామి. రేపు నేను చదువుతాను. గమనించారా పిల్లలు? కాలవాచక పదం చూసి వెంటనే లకారం గుర్తుపట్టాలి. నిత్యం, కదాచిత్, సర్వదా వాక్యాలలో వాడటం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 3 కార్డులున్నాయి. మొదటి కార్డు నిత్యం అంటే ప్రతిరోజు. నిత్యం సంస్కృతం పఠ. ప్రతిరోజు సంస్కృతం చదువు. నిత్యం సత్యం వద. ఎల్లప్పుడూ సత్యం చెప్పు. కార్డ్ కింద విశేషం చూడండి. నిత్యంతో ఆజ్ఞార్థం బాగా వస్తుంది. రెండవ కార్డు కదాచిత్ అంటే ఒకసారి, ఏదైనా ఒకప్పుడు. కదాచిత్ రామః వనం అగచ్చత్. ఒకసారి రాముడు అడవికి వెళ్లాడు, లంగ్ వాడాడు. కదాచిత్ సహ్ ఆగమిష్యతి. ఒకప్పుడు అతను వస్తాడు, రుట్ వాడారు. కదాచిత్ అనిశ్చిత కాలాన్ని సూచిస్తుంది. మూడవ కార్డు సర్వదా అంటే ఎల్లప్పుడూ. సర్వదా ఈశ్వరం స్మర. ఎల్లప్పుడూ భగవంతుని స్మరించు. సర్వదా ధర్మం ఆచర. ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించు. చక్కగా ఉన్నాయి కదా పిల్లలు? కాలవాచక పదాల అభ్యాసం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న. రాముడు వనానికి వెళ్లాడు నిన్న. హె అంటే నిన్న కాబట్టి లంగ్ వాడాలి. హె అగచ్చత్. రెండవ ప్రశ్న. సీత పాటలు పాడుతుంది ఈరోజు. అద్య అంటే ఈరోజు కాబట్టి లట్. అద్య గాయతి. మూడవ ప్రశ్న. వయం పాఠశాలకు వెళ్తాం రేపు. స్వ అంటే రేపు కాబట్టి లట్. స్వ గమిష్యామః. నాల్గవ ప్రశ్న. సంస్కృతం పఠ ప్రతిరోజు. నిత్యంతో ఆజ్ఞార్థం. నిత్యం పఠ. ఐదవ ప్రశ్న. గురుః వచ్చారు ఒకసారి. కదాచిత్ సమానం అనిశ్చిత సమయం లంగ్. కదాచిత్ ఆగచ్చత్. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. పాఠం 26 ఇంటి పని. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. ఏకం 6 పదాల అర్థాలు మరియు ఒక్కొక్క వాక్యం రాయండి. ద్వితీయం కాలవాచక పదం మరియు లకారం పట్టిక రాయండి. తృతీయం 3 వాక్యాలు సంస్కృతంలో రాయండి. నిన్న నేను చదివాను. ఈరోజు సీత వెళ్తోంది. రేపు వారు వస్తారు. చతుర్థం మీ, నిన్న, ఈరోజు, రేపటి దినచర్య గురించి 3 వాక్యాలు రాయండి. పంచమం నిత్యం,
కదాచిత్, సర్వదా తేడా వివరించండి. ప్రయత్నం చేయండి పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 27 మొదలవుతోంది. అద్య, స్వః, హ్యః నేర్చుకున్నాం కదా. ఇవాళ మరిన్ని కాలవాచక పదాలు. దినంలో వివిధ సమయాలు చెప్పే పదాలు మరియు మరికొన్ని ముఖ్యమైన అవ్యయాలు నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? దిన సమయ కాలవాచక పదాలు స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 కార్డులు ఉన్నాయి. మొదటి కార్డు ప్రాతః అంటే ఉదయం. ప్రాతః ఉత్తిష్ట, ఉదయం లేవు. ఇది మన పెద్దలు నిత్యం చెప్పే మాటే కదా. ప్రాతః అవ్యయం కాబట్టి మారదు. రెండవ కార్డు మధ్యాహ్నే అంటే మధ్యాహ్నం. మధ్యాహ్నే భోజనం కురు, మధ్యాహ్నం భోజనం చేయి. మూడవ కార్డు సాయం అంటే సాయంత్రం. సాయం దేవం నమస్కురు, సాయంత్రం దేవుడికి నమస్కరించు. నాల్గవ కార్డు రాత్రౌ అంటే రాత్రి. రాత్రౌ తారకాః దృశ్యంతే, రాత్రి నక్షత్రాలు కనిపిస్తాయి. చక్కగా లేదు? స్లైడ్ కింద వాక్యక్రమం పట్టి చూడండి. కాలవాచక పదం మొదట, తర్వాత కర్త, కర్మ, క్రియ. ప్రాతః రామః పఠతి, ఉదయం రాముడు చదువుతున్నాడు. ఈ క్రమం గుర్తుంచుకుంటే వాక్యాలు చాలా సులభంగా తయారవుతాయి పిల్లలు. అధునా, తదా, యదా, శీఘ్రం. వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన 4 పదాల అర్థాలు చూడండి. అధునా అంటే ఇప్పుడు, తదా అంటే అప్పుడు, యదా అంటే ఎప్పుడైతే, శీఘ్రం అంటే త్వరగా. మొదటి వాక్యం అధునా రామః గృహే అస్తి. ఇప్పుడు రాముడు ఇంట్లో ఉన్నాడు. అధునాతో లట్ వాడారు. రెండవ వాక్యం అధునా కిం పఠసి. ఇప్పుడు ఏమి చదువుతున్నావు? మూడవ వాక్యం తదా రామః వనే ఆసీత్. అప్పుడు రాముడు అడవిలో ఉన్నాడు. తదాతో లంగ్ వాడారు. నాల్గవ వాక్యం తదా సీత అపఠత్. అప్పుడు సీత చదివింది. ఐదవ వాక్యం యదా రామః ఆగచ్చతి తదా సుఖం. రాముడు వచ్చినప్పుడు సుఖం కలుగుతుంది. యదా తదా జత. ఆరవ వాక్యం శీఘ్రం ఆగచ్చ, త్వరగారా. శీఘ్రంతో ఆజ్ఞార్థం వస్తుంది. అద్భుతంగా నేర్చుకున్నారు పిల్లలు. మరిన్ని కాలవాచక పదాల అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి ప్రశ్న రాముడు అడవిలో ఉన్నాడు. అప్పుడు తదా రామః వనే ఆసీత్, లంగ్ వాడారు. రెండవ ప్రశ్న లేవు, ఉదయం. ప్రాతః ఉత్తిష్ఠ, ఆజ్ఞార్థం. మూడవ ప్రశ్న తారలు కనిపిస్తాయి, రాత్రి. రాత్రౌ తారకాః దృశ్యంతే, లట్ వాడారు. నాల్గవ ప్రశ్న ఏమీ చేస్తున్నావు ఇప్పుడు? అధునా కిం కరోషి, లట్. ఐదవ ప్రశ్న రా, త్వరగా. శీఘ్రం ఆగచ్చ, ఆజ్ఞార్థం. అన్నీ చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. పాఠం 27 ఇంటి పని. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. భయపడకండి, ఒక్కొక్కటి చేయండి. ఏకం ప్రాతః, మధ్యాహ్నే, సాయం, రాత్రౌతో 4 వాక్యాలు రాయండి. మీ రోజువారీ జీవితంలో ఈ పదాలు ఉపయోగించండి. ద్వితీయం అధునా, తదా, యదా, శీఘ్రం. అర్థాలు మరియు వాక్యాలు రాయండి. తృతీయం యదా తదా ఉపయోగించి 2 వాక్యాలు రాయండి. ప్రయత్నం చేయండి. చతుర్థం మీ రోజు దినచర్య ప్రాతః నుండి రాత్రో వరకు 5 వాక్యాలు రాయండి. పంచమం అన్ని 13 కాలవాచక పదాలు అర్థాలతో జాబితా రాయండి. ఈ జాబితా నోట్ పుస్తకంలో వ్రాసుకుంటే ఎప్పుడైనా చూపుడైనా చూసుకోవచ్చు కదా పిల్లలు. నమస్కారం పిల్లలు. పాఠం 28 మొదలవుతోంది. ఇవాళ సంఖ్యాపదాలు నేర్చుకుంటాం. 1 నుండి 10 వరకు సంస్కృతంలో. అంతేకాదు, ఈవేళ కాలవాచక పదాల సమగ్ర అభ్యాసం కూడా చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? సంఖ్యాపదాలు స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 1 నుండి 10 వరకు 10 కార్డులు ఉన్నాయి. 1 ఏకం, 2 ద్వే, 3 త్రీని, 4 చత్వారి, 5 పంచ,
6 షట్ 7 సప్త 8 అష్ట 9 నవ 10 దశ. ప్రతి కార్డులో దేవనాగరి సంఖ్య, సంస్కృత పదం, తెలుగు అర్థం, అరబిక్ సంఖ్య అన్నీ చూపించారు. పంచ సప్త నవ ఇవి తెలుగు పంచ సప్త నవకి మూలం అని గమనించారా? ఈ 10 పదాలు మనసులో నోట్ చేసుకోండి పిల్లలు. సంఖ్యాపదాలు వాక్యాలలో స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. మొదటి వాక్యం ఏకః బాలః పఠతి. ఒక బాలుడు చదువుతున్నాడు. ఏకః ఏకవచనం. రెండవ వాక్యం ద్వౌ బాలౌ ఖేలతః. 2 బాలుడు ఆడుతున్నాడు. ద్వౌ ద్వివచనం. గమనించారా? పురుషవాచక శబ్దాలకు ద్వౌ వస్తుంది. మూడవ వాక్యం త్రయః ఛాత్రాః ఆగచ్చంతి. 3 శిష్యులు వస్తున్నారు. త్రయః బహువచనం. నాల్గవ వాక్యం పంచఫలాని సంతి. 5 పండ్లు ఉన్నాయి. ఐదవ వాక్యం సప్తదినాని సప్తాహః. 7 రోజులు ఒక వారం. సంస్కృతంలోనే మన వారం పేరు వచ్చింది. ఆరవ వాక్యం దశ ఛాత్రాః పఠంతి. 10 శిష్యులు చదువుతున్నారు. సంఖ్యాపదాలు వాక్యంలో ఉపయోగించడం నేర్చుకున్నారు పిల్లలు. కాలవాచక పదాల సమగ్ర జాబితా స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పట్టికలో అన్ని 13 పదదాలు, అర్థాలు, లకారాలు, ఉదాహరణ వాక్యాలతో ఉన్నాయి. అద్య నేడు లట్. హె నిన్న లంగ్. శ్వ రేపు లృట్. పరశ్వ ఎల్లుండి లృట్. నిత్యం ప్రతిరోజు. కదాచిత్ ఒకసారి. సర్వదా ఎల్లప్పుడు. ఇవి ఏ కాలంతోనైనా వస్తాయి. అధునా ఇప్పుడు లట్. తదా అప్పుడు లంగ్. యదా ఎప్పుడైతే. ప్రాతః ఉదయం, సాయం సాయంత్రం. లట్ లేదా ఆజ్ఞతో. శీఘ్రం త్వరగా ఆజ్ఞతో. ఈ పట్టిక నోట్పుస్తకంలో వ్రాసుకుని ప్రతిరోజూ చదవండి పిల్లలు. కాలవాచక పదాలతో సమగ్ర వాక్యాభ్యాసం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం చూడండి. ఒకే వాక్యంలో 3 కాలాలు. హ్య రామః వనం అగచ్చత్ అంటే నిన్న రాముడు అడవికి వెళ్ళాడు. లంగ్. అద్య స గృహే అస్తి అంటే ఈరోజు అతను ఇంట్లో ఉన్నాడు. లట్. శ్వః చ పునః గమిష్యతి అంటే రేపు మళ్ళీ వెళ్తాడు. లుట్. రెండవ వాక్యం ప్రాతః నిత్యం సంస్కృతం పఠ సాయం చ దేవం నమస్కురు. ప్రాతః మరియు నిత్యం కలిసి సాయంతో ఆజ్ఞ. మూడవ వాక్యం యదా రామః ఆగచ్చతి తదా అహం శీఘ్రం ఆగమిష్యామి. యదా తదా జత. షరతు మరియు ఫలితం. నాల్గవ వాక్యం కదాచిత్ గురుః అవదత్. నిత్యం సత్యం వద. ఐదవ వాక్యం అద్య దశ ఛాత్రాః పంచపుస్తకాని పఠంతి. సంఖ్యాపదాలు కలిసి. వాహ్ పిల్లలు, ఎంత అద్భుతంగా నేర్చుకున్నారు. కాలవాచక మరియు సంఖ్యా సమగ్ర గృహకార్యం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 పనులు ఉన్నాయి. ఏకం సంఖ్యాపదాలు 1 నుండి 10 వరకు సంస్కృతం మరియు తెలుగులో వ్రాయండి. ద్వితీయం అన్ని 13 కాలవాచక పదాలు, అర్థాలు మరియు లకారాలతో పట్టికలో వ్రాయండి. తృతీయం 2 వాక్యాలు సంస్కృతంలో రాయండి. చతుర్థం యదా తదా ఉపయోగించి 2 వాక్యాలు రాయండి. స్లైడ్ చివరలో కాలవాచక పదాని పూర్ణాని అని చూపించారు పిల్లలు. ఏకం నుండి దశ వరకు సంఖ్యలు, అద్య నుండి శీఘ్రం వరకు కాలవాచక పదాలు నేర్చుకున్నారు. ఈ పాఠాలు నేర్చుకున్నాక మీరు సంస్కృతంలో కృతంలో కాలాలు మరియు సంఖ్యలు చెప్పగలరు. అద్భుతం కదా. జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.